ఉండే 1 ఎకరా 2 ఎకరాలు అమ్ముకొని వెళ్ళిపోతాం అనే పరిస్థితికి వచ్చారు శాశ్వతంగా. కానీ దానికి పరిష్కార మార్గం అది ఒకటే కాదు. వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళ భూములు కొనేవాళ్ళు కూడా ఉంటారు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తే ఇక్కడ 1 ఎకరా కొంటే అక్కడ 5 ఎకరాలు కొనేవాళ్ళు. ఇప్పుడు అక్కడ 1 ఎకరా అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనే పరిస్థితి. వై? నేను భూములు ఒకటే రేట్లు పెరగాలని కాదు, భూములు ఎప్పుడు రేట్లు పెరుగుతాయి. ఒక రోడ్డు వస్తే, ఒక నేషనల్ హైవే వస్తే పెరుగుతాయి. ఎందుకంటే ఇండస్ట్రీస్ పెట్టచ్చు. ఒక ఇండస్ట్రీ వస్తే పక్కుండే భూములు పెరుగుతాయి. దేనికోసం? పక్కన డెవలప్మెంట్ వస్తుందని. లేకుంటే ఒక టౌన్షిప్ వస్తే పెరుగుతాయి. ఇట్లా వేరియస్ అభివృద్ధి కార్యక్రమాలు జరిగితేనే భూములకు రేట్లు పెరుగుతాయి. హైదరాబాద్లో భూములకి ఒకప్పుడు నేను చూస్తే హైటెక్ సిటీ ఏరియాలో ₹1,00,000 ఎకరా. అలాంటి ₹1,00,000 ఎకరా ఒక 5-10 సంవత్సరాల్లో 50 కోట్లు అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 5,000 రెట్లు పెరిగింది. అది డెవలప్మెంట్. దానివల్ల రియల్ ఎస్టేట్ వచ్చింది, కంపెనీలు వచ్చాయి, పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది, వ్యాపారాలు పెరిగాయి, ఇన్నోవేషన్ వచ్చింది, స్టార్టప్లు వచ్చాయి. ఆ ఎకో సిస్టమ్ వచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ ప్రభుత్వం చేసే హింస, దాడులు, అక్రమ కేసులు, కబ్జాలు, దొంగ ఓట్లు, పోలింగ్ అక్రమాలు ఇవి వీళ్ళు చేసే పని. దీనికి అందరూ భయపడిపోయి ఇంట్లో ఉంటే పిల్లలకు చెప్తున్నా, ముఖ్యంగా యూత్కి చెప్తున్నా, మీ భవిష్యత్తు అంధకారం కాకుండా ఉండాలంటే రోడ్డు ఎక్కాలి. మీరు ఈ 30 రోజులు 40 రోజులు నా కోసరం కాదు, మీ భవిష్యత్తు కోసం మీరు పనిచేసే పరిస్థితి రావాలి. ఇదేదో చారిటీ కోసరం కాదు, ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తేనే కాదు. గత చరిత్ర ఒకసారి మీరు గుర్తు చేసుకొని విజువలైజ్ చేసి భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ఎక్కడైతే మీ భవిష్యత్తు సేఫ్గా ఉంటుంది, మీకు బంగారు భవిష్యత్తు ఉంటుందో మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు మాకు ఏంటి సంబంధం, ఏ ప్రభుత్వం వస్తే మాకేంటి అనే ఆలోచన చాలామంది పిల్లలకు ఉంది. అది కారణం మీరు అవేర్నెస్ లేకుండా పోవడం. అవేర్నెస్ రానంత వరకు మన పిల్లల భవిష్యత్తు కానీ అందరి భవిష్యత్తు ఎట్లే ఉంటుంది. ఎప్పుడు కూడా వెల్త్ క్రియేట్ చేయడం కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కానీ, సుపరిపాలన ఇవ్వడం కానీ, సమాజంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సుస్థిరత ఇవ్వడం ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సెక్యూరిటీ ఫండమెంటల్ ప్రిన్సిపల్. గవర్నమెంట్ ఎప్పుడైనా సరే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అలాంటి సెక్యూరిటీ ఇవ్వాలంటే ఎమ్మెల్యేలే దోపిడీదారులు అయ్యి, చట్టాలు చేయవలసిన వాళ్ళే మొత్తం మిమ్మల్ని హింసించే పరిస్థితికి వస్తే తప్పుడు కేసులు పెట్టి ఇంకెవరికి రక్షణ ఉంటుంది? ₹100 కోట్ల సెటిల్మెంట్ చేసి లాగేస్తున్నారు. మీరు కొండలు చూస్తే కానీ మీరు అనుకుంటారు చాలామంది పిల్లలు, మాకే సంబంధం, ఆ కొండే కదా పోయిందని. కానీ ఎన్విరాన్మెంట్ నాశనం అయిన తర్వాత మీకు గాలి ఎక్కడి నుంచి వస్తుంది? బాధ్యత అనేది ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి ఈ రోజుల్లో. ఎందుకంటే మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వచ్చిన తర్వాత, అంటే సంపద వచ్చిన తర్వాత అందరూ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వైపు వెళ్తున్నారు. కానీ వాల్యూ బేస్డ్ సొసైటీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఉండే పెద్ద సంపద, పెద్ద వారసత్వం మన కుటుంబ వ్యవస్థ, మన నాగరికత. అన్ని దేశాల కంటే ఈ కుటుంబ వ్యవస్థ అందరికీ, కుటుంబంలో ఒక సుస్థిరతని ఇస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది. అది హాస్పిటల్స్ 100 హాస్పిటల్కి పోయినప్పుడు ఎంత ఇది వస్తుందో అంత ఇంట్లో హెల్త్ కానీ, హ్యాపీనెస్ కానీ ప్రొవైడ్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మా కోసం పెట్టుకున్నటువంటి ఇది కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఒకప్పుడు కొన్ని పార్టీలు ఈ పేదరికం గురించి స్లోగన్స్ మాట్లాడేవాళ్ళు. నేను ఆ విమర్శలు పోను. ఇప్పుడు వెల్త్ క్రియేట్ చేయకుండా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ గురించి